భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని టీడీపీ సిటీ ప్రెసిడెంట్ మల్లిపూడి వీరు పేర్కొన్నారు. కాకినాడ మిలిటరీ రోడ్ మహాత్మా వీధి పెద్దల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక పెద్దలు దాకే రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు ముఖ్య అతిథిగాను, మాజీ కార్పొరేటర్ కోర్మిల్లి బాలప్రసాద్ విశిష్ట అతిథిగాను, 46వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పెన్నమరెడ్డి బుజ్జి గౌరవ అతిథిగాను పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అతిథులు అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మల్లిపూడి వీరు, కోర్మిలి బాలప్రసాద్, పెన్నమరెడ్డి బుజ్జి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి సభ్యులకు తినిపించారు. కార్యక్రమంలో దాకే సత్యనారాయణ, తాలారి సత్యనారాయణ, రాజభూషణం, ఇసాక్, దాసరి ప్రసాద్, రవికిరణ్, ఆంబటి దుర్గాప్రసాద్, కొప్పిశెట్టి శ్రీను, రాధాకృష్ణ, రాజుబాబు, బాలకుమారి, రాజేశ్వరి, దాసరి సుధారాణి, పల్లా సురేష్ కుమార్, తోట శ్రీనివాస్, సిహెచ్ సూర్య, 46వ డివిజన్ యూత్ విలియం జోయల్, ముఖేష్ కృష్ణ, జితేంద్ర కుమార్, చంద్రతేజ, శశిరాజ్, చరణ్ తేజ, స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. అడుగుజాడల్లో నడవాలని ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ ఒకటే చెప్పారు. మనం మన ఎనగడమే కాదు, మన చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని కూడా మనం ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నో చేశారు. అటువంటి యొక్క పెద్ద ఆయన ఆశయాలు ప్రకారంగా అడుగుజాడల్లో మనం నడుస్తూ ముందుగా ఆయన ఎటువంటి ధ్యానైనా మనం ఎదుర్కొన్నారంటే ముందు విద్య, ముందు చదువుకున్నవాడు ఈ యొక్క దేశాన్నే కాదు ఈ ప్రపంచాన్ని కూడా మార్చగలడనే ఒక నినాదంతో ముందుకెళ్లారైనా. అటువంటి ఆదేశాలను ఆయన అడుగుజాడల్లో మన యొక్క ప్రజలందరూ కూడా నడవాలని, అలాగే మరి మా తెలుగుదేశం పార్టీ తరఫున, మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారి తరఫున ఈ 46వ డివిజన్ ప్రజలందరికీ కూడా 136వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరికి పేదరిక నిర్మూలనకి చాలా స్కీములు పెట్టి రాజ్యాంగాన్ని మార్చి ప్రతి ఒక్కరికి విడో ఉందంటే వాళ్ళని అంతరాంతరంగా ఉంచేవారు. అలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి స్వేచ్ఛను ప్రసాదించి ప్రతి ఒక్కరూ సమానత్వం ఉండాలనే ఉద్దేశంతో అంతరాంతరాన్ని మొత్తం రూపు మార్చి అందరినీ సమానత్వం తీసుకొచ్చిన అందరూ వాడు మన అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు అనేది ఒక పేద నాయకుడు కాదు, వీధి నాయకుడు కాదు, అలాగే దేశ నాయకుడు. మొత్తం ప్రపంచం అంతా గర్వించదగ్గ భారతదేశంలో చేపట్టిన న్యాయశాస్త్రాన్ని, అలాగే ఒక న్యాయశాస్త్రాన్ని ఆయన చేపట్టి రాజ్యాంగానికి ఒక అధ్యక్షత వహించి రాజ్యాంగాన్ని రూపకల్పించి ప్రతి ఒక్కరూ సమానత్వంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ బాగుండాలనే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా మన వార్డులో కూడా మహాత్మా వీధులన్నింటిలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ ఫంక్షన్ వచ్చినా, ఏ కమ్యూనిటీ ఫంక్షన్ వచ్చినా సరే అందరూ కలిసిమెలిసిగా ఈ వార్డుని జాగ్రత్తగా చూసుకోవడం, అలాగే వార్డ్ డెవలప్మెంట్లో కూడా ప్రతి ఒక్కరు పెద్దలందరూ కూడా కలిసి మెలిసి అందరూ కూడా ఈ వార్డుని చాలా డెవలప్ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి చెప్పిన అంబేద్కర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మొత్తం అందరూ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. 136 జయంతి సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు. బాలాగారు, అలాగే మన రెజర్లైన్ చర్చ్ ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు. ప్రెసిడెంట్ గారు కూడా మాట్లాడతారు. అలాగే మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ప్రతి సంవత్సరం ఇలాగే జరిపించుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే వెంకటలక్ష్మి గారు మన పాపగారు లేరండి. పాపగారి కోసం చాలా చింతిస్తున్నాం. పాపగారు ఉంటే మొత్తం లేడీస్ అంతా ఇక్కడే ఉంటారు. అటువంటి పాపగారు లేకపోవడం ఈ సంవత్సరం అందరికీ బాధాకరం. అలాగే మొత్తం అందరూ వచ్చిన వాళ్ళు అందరికీ బాలాగారికి కూడా ఒంట్లో బాగలేదు, అయినా సరే బాలాగారు పిలవగానే వచ్చారు. అలాగే బాలాగారికి మొత్తం పిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. అలాగే ఇప్పుడు మన ఆర్పీసీ చర్చ్ ప్రెసిడెంట్ గారు రాధాకృష్ణ గారు మాట్లాడుతున్నారు. 130 మేలు చేశారు మన భారతదేశం. ఈ రోజు అనుభవించి స్వేచ్ఛ స్వాతంత్రం అంతా ఆయన ఇచ్చిన హక్కు అందరూ తెలుసుకోవాలి. కొంతమంది దురభిమానాలు ఉంటుంది. దురభిమానం మనసులో చేయాలంటే వాళ్ళు కత్తించి పడుతుంటారు. ఆ టైప్ కాదు. ఆయన చేసిన మేలు ఎవరికి ఈ రోజు చదవదు. 8 గంటలు పని హక్కు కల్పించింది కూడా ఆయనే. 8 గంటలు, వారానికి 40 రోజులు 10 గంటలు. ఆర్పిఐ వ్యవస్థాపకుడు ఆయన ఈ రోజు అనుభవిస్తూ ఉంటారు. ఆర్పిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు డాక్టర్ బిఆర్
బిఆర్ అంబేద్కర్ గారు చేసిన మేలు ఏది మర్చిపోకూడదు. ఇలాగే ప్రతి యువకులకి ఈరోజు యువత మర్చిపోతున్నారు. ఆ యువతని అంతా గుర్తు చేసుకుని ఆయన స్మరణని ఎప్పుడు ఇప్పుడే కాదు, ప్రపంచం ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం మా సూర్యుడు అస్తమించిన ఉదయించిన అలా ఎలా ఉదయించిన ప్లేస్లో ఎలా పరిపాలించారో అలాగే భారతదేశం యొక్క దేశంలో ప్రతి చోట ఈరోజు అంబేద్కర్ భారతదేశ ప్రపంచంలో కొలంబియా యూనివర్సిటీ దగ్గర నుంచి అన్ని పాశ్చాత్య దేశాల్లో కూడా అంబేద్కర్ గారి బర్త్డే జరుపుకుంటారు. మరి ఈ యొక్క రిజర్వేషన్లే కాదు, బడుగు ఒక చిన్న కులాలకి కాదు, బడుగు వర్గాలకి కాదు, అందరికీ న్యాయం చేసి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ రోజులు ఊహించి ఆయన ఒక మంచి జ్ఞానంతో రాసిన ఈ యొక్క కాన్స్టిట్యూషన్ కూడా ఈ రోజుకి కూడా అమలు అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా చదువు నిమిత్తం ఎక్కువ పోరాడి మరి ఎంతో శ్రమించి మరి ఈ యొక్క భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించడం అంటే మాటలు కాదు. అలాగే దాంట్లో ఆయన ఇంట్రెస్ట్గా ముందుండి ఆ రోజు ఆ యొక్క పార్లమెంట్లో అందరికీ కూడా కమిటీ వారితో మాట్లాడి ఎన్ని